నమస్తే పిల్లలు. ఈరోజు మనం తెలుగులో ఒత్తులు వాటి యొక్క గుర్తులు గురించి నేర్చుకుందాం. కావత్తు, గావత్తు, చావత్తు, బావత్తు, టావత్తు, డావత్తు, నావత్తు, తావత్తు, దావత్తు, నావత్తు, పావత్తు, బావత్తు, మావత్తు, యావత్తు, లావత్తు, వావత్తు, శావత్తు, సావత్తు, హావత్తు, లావత్తు, రావత్తు. ఇప్పుడు మనం వత్తుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. తెలుగు భాషలో వత్తులను 3 రకాలుగా వర్గీకరించవచ్చును. మొదటిది తలకట్టు తీసివేస్తే ఒత్తుగా మారేది. ఇప్పుడు ఆ అక్షరాలు ఏమిటో చూద్దాం. గావత్తు, ఘావత్తు, చావత్తు, చావత్తు, జావత్తు, టావత్తు, ఠావత్తు, డావత్తు, ఢావత్తు, థావత్తు, దావత్తు, ధావత్తు, పావత్తు, ఫావత్తు, భావత్తు, శావత్తు, షావత్తు, సావత్తు, హావత్తు, లావత్తు, క్షావత్తు. వత్తుల వర్గీకరణలో రెండవది రూపం మారని వత్తులు. ఇప్పుడు ఆ అక్షరాలు ఏమిటో తెలుసుకుందాం. ఖావత్తు, ఇన్యావత్తు, జావత్తు, ఇణివత్తు, నావత్తు, బావత్తు, రావత్తు. వత్తుల వర్గీకరణలో మూడవది రూపం పూర్తిగా మారేవి. ఇప్పుడు ఆ అక్షరాలు ఏమిటో చూద్దాం. కావత్తు, తావత్తు, నావత్తు, మావత్తు, యావత్తు, రావత్తు, లావత్తు, వావత్తు. ఇప్పుడు మనం ఒత్తుల పాట తెలుసుకుందామా పిల్లలు? అక్కకు చుక్కకు కావత్తు, మొగ్గకు బుగ్గకు గావత్తు, పచ్చకు మచ్చకు చావత్తు, బజ్జికి బుజ్జికి జావత్తు, చెట్టుకు బొట్టుకు టావత్తు, లడ్డుకు బిడ్డకు ఢావత్తు, కర్ణము వర్ణము నావత్తు, అత్తకు దుత్తకు తావత్తు, ఎద్దుకు ముద్దుకు దావత్తు, అన్నకు వెన్నకు నావత్తు,
అప్పుకు పప్పుకు పావత్తు, సబ్బుకు మబ్బుకు భావత్తు, అమ్మకు బొమ్మకు మావత్తు, పొయ్యికి నెయ్యికి యావత్తు, తల్లికి చెల్లికి లావత్తు, అవ్వకు బువ్వకు వావత్తు, విమర్శకు స్పర్శకు సావత్తు, కస్సుకు బుస్సుకు సావత్తు, అహకు ఉహుకు హావత్తు, కళ్ళకు ముళ్ళకు లావత్తు, పుర్రెకు బర్రెకు రావత్తు. ఇప్పుడు మనం ఒత్తులతో మాటలు అంటే ద్విత్వాక్షరములు గురించి తెలుసుకుందాం. ముందుగా కావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. కాకి కావత్తిస్తే ఖా, టాకి కావత్తిస్తే కా, డాకి కావత్తిస్తే కా, తాకి కావత్తిస్తే కా, రాకి కావత్తిస్తే రుకా, లాకి కావత్తిస్తే ల్కా, సాకి కావత్తిస్తే స్కా. ఇప్పుడు కావత్తుతో కొన్ని పదాలను నేర్చుకుందాం. కుక్క, ముక్కు, మర్కటం, భాస్కరుడు. ఇప్పుడు మనం ఒత్తుతో కొన్ని పదాలను ఎలా పలకాలో నేర్చుకుందాం. గూర్ఖా, చర్ఖా, బుర్కా. భౌభౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క, బాగుంది పక్షి రెక్క. ఇప్పుడు మనం కావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అక్క, నక్క, పక్క, బక్క, లక్క, టెక్కు, చెక్కు, పెక్కు, టెక్కు, డొక్కు, తొక్కు, నొక్కు, పొక్కు, బొక్కు, మొక్కు, సొక్కు. ఇప్పుడు మనం గావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. గాకి గావత్తిస్తే ఘా, గీకి గావత్తిస్తే ఘీ, గీకి గావత్తిస్తే ఘీ, గూకి గావత్తిస్తే ఘూ, గేకి గావత్తిస్తే ఘే, గోకి గావత్తిస్తే ఘో, డాకి గావత్తిస్తే డ్గా, దాకి గావత్తిస్తే డ్గా, నాకి గావత్తిస్తే న్గా, లాకి గావత్తిస్తే ల్గా, రాకి గావత్తిస్తే రుగా. ఇప్పుడు మనం గావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. మొగ్గ, ఖడ్గము, దుర్గా, జగ్గు. ఇప్పుడు మనం ఒత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. దీర్ఘము, దుర్ఘటన, పాప బుగ్గ, పువ్వు మొగ్గ, అక్కకు సిగ్గు, తాతకు విగ్గు, పాపకు ఉగ్గు, కథలకు ఒగ్గు, వేడికి రగ్గు, తాతకు దగ్గు. ఇప్పుడు మనం చావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం.
చాకి చావత్తిస్తే ఛా. చీకి చావత్తిస్తే ఛీ. చూకి చావత్తిస్తే ఛూ. చేకి చావత్తిస్తే ఛే. చోకి చావత్తిస్తే ఛో. రాకి చావత్తిస్తే ర్చా. లాకి చావత్తిస్తే ల్చా. మాకి చావత్తిస్తే మ్ఛా. శాకి చావత్తిస్తే శ్చా. డాకి చావత్తిస్తే ఢ్చా. రీకి చావత్తిస్తే ర్చీ. ఇప్పుడు చావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. నిచ్చెన, పుచ్చకాయ, పిచ్చుక, మిర్చి, గుచ్ఛము, కచ్చపము. అచ్చులు బాగా చదువుదాము, హెచ్చులు పోక ఉందాము. పిచ్చుకల కిచకిచమందాము, పచ్చిక మీద ఆడుదాము. ఇప్పుడు మనం జావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. జాకి జావత్తిస్తే ఝా. జాకి జావత్తిస్తే ఝా. జూకి జావత్తిస్తే ఝూ. జేకి జావత్తిస్తే ఝే. జోకి జావత్తిస్తే ఝో. రాకి జావత్తిస్తే ర్జా. రీకి జావత్తిస్తే ర్జీ. రూకి జావత్తిస్తే ర్జూ. ఇప్పుడు మనం జావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. బుజ్జాయి, దర్జీ, గజ్జెలు, మార్జాలము. ఇప్పుడు మనం ఒత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. ఝర్ఝరి, గర్ఝరి, నిర్ఝరి. నా పేరు బుజ్జి, కావాలి నాకు బజ్జి. వచ్చారు మా వజ్జ, తెచ్చి ఇచ్చాను పూల సజ్జ. ఇప్పుడు ఇండియా ఇని అక్షరాలతో కొన్ని పదములు నేర్చుకుందాం. ఆజ్ఞ, యజ్ఞము, జ్ఞానము, రాజ్ఞి, జ్ఞాని, విజ్ఞత, విజ్ఞానము, సంజ్ఞ. ఇప్పుడు మనం కొన్ని పొడుపు కథలు తెలుసుకుందాం. నేనే అందరికి ఆధారము, పంటలు నేనే పండించెదను, పంటలు నేనే ఎండించెదను, చక్కని వెలుగును మీకిచ్చెదను. ఎవరు నేను? సూర్యుడు. వెలుగు లేదు కానీ వెన్నెలలే కురిపిస్తా, సంద్రమే నా కోసం ఎగసేలా చేస్తా. అమ్మమ్మ కథలెన్నో మీకోసం చెప్పిస్తా, ఆ పైన మీ చేత ఆటలెన్నో ఆడిస్తా. ఎవరు నేను? చందమామ. నోరు లేదు కానీ సోదెంతో చెప్తుంది, చెవులు లేవు కానీ సొదలెన్నో వింటుంది, కాళ్ళు లేవు కానీ మైళ్ళెన్నో నడుస్తుంది.
కుటుంబమే లేదు కానీ కూలి డబ్బులు అడుగుతుంది. ఎవరది? టెలిఫోన్. ఇప్పుడు మనం టా ఒత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. టాకు టా ఒత్తిస్తే ఠా, టాకు టా ఒత్తిస్తే ఠా, టీకు టా ఒత్తిస్తే ఠీ, టీకు టా ఒత్తిస్తే ఠీ, టూకు టా ఒత్తిస్తే ఠూ, టూకు టా ఒత్తిస్తే ఠూ, టేకు టా ఒత్తిస్తే ఠే, టేకు టా ఒత్తిస్తే ఠే, టోకు టా ఒత్తిస్తే ఠో, టోకు టా ఒత్తిస్తే ఠో, కాకు టా ఒత్తిస్తే ktా, పాకు టా ఒత్తిస్తే టా, రాకు టా ఒత్తిస్తే ర్టా, లాకు టా ఒత్తిస్తే ల్టా, సాకు టా ఒత్తిస్తే స్టా. ఇప్పుడు మనం టా ఒత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. పెట్టే, పిట్ట, చెట్టు, బుట్ట, షష్ఠి, బలిష్ఠుడు. చెట్టు మీద పిట్ట, చెట్టు కింద బుట్ట, కట్టెలు మోపుగా కట్టు, పట్టెడు మెతుకులు పెట్టు, తొట్టెలోన మట్టి, తొట్టె కింద చట్టి. ఇప్పుడు మనం టా ఒత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అట్ట, కట్ట, తట్ట, బట్ట, మట్ట, ఒట్టు, కొట్టు, గొట్టు, పొట్టు, బొట్టు, కట్టి, గట్టి, చట్టి, పట్టి, బట్టి, మట్టి. ఇప్పుడు మనం డా ఒత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. డాకు డా ఒత్తిస్తే ఢా, డాకు డా ఒత్తిస్తే ఢా, డీకు డా ఒత్తిస్తే ఢీ, డీకు డా ఒత్తిస్తే ఢీ, డూకు డా ఒత్తిస్తే ఢూ, డూకు డా ఒత్తిస్తే ఢూ, డోకు డా ఒత్తిస్తే ఢో, డోకు డా ఒత్తిస్తే ఢో. ఇప్పుడు మనం డా ఒత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. గుడ్డు, బిడ్డ, గొడ్డలి, లడ్డు. ఇప్పుడు మనం నా ఒత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. కర్ణం, వర్ణం, పర్ణశాల, కృష్ణుడు. బిడ్డ తింటుంది లడ్డు, గడ్డి తింటుంది గొడ్డు, వంటికి కావాలి గుడ్డు, వంటకి కావాలి తెడ్డు. ఇప్పుడు మనం డా ఒత్తుతో
మరికొన్ని పదాలు నేర్చుకుందాం. గడ్డి, నడ్డి, మడ్డి, కడ్డి, చెడ్డి, వడ్డీ. ఇప్పుడు మనం తావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. తాకు తావత్తిస్తే థా, తాకు తావత్తిస్తే థా, తీకు తావత్తిస్తే థీ, తీకు తావత్తిస్తే థీ, తూకు తావత్తిస్తే థూ, తూకు తావత్తిస్తే థూ, తోకు తావత్తిస్తే థో, కాకు తావత్తిస్తే క్తా, డాకు తావత్తిస్తే తా, పాకు తావత్తిస్తే తా, రాకు తావత్తిస్తే ర్తా, లాకు తావత్తిస్తే ల్తా, సాకు తావత్తిస్తే స్తా. ఇప్పుడు మనం తావత్తుతో కొన్ని పదాలను నేర్చుకుందాం. గిత్త, పుస్తకము, కత్తెర, నత్త, అర్థము, స్థపతి, స్థిరము, స్థాణువు. మా పెరటిలో గిత్త, ఈ ఊరు మాకు కొత్త. దేవుని పూజకు వత్తి, వత్తిని చేయ పత్తి. మేకును కొట్ట సుత్తి, నా చేతిలో పూల గుత్తి. ఇప్పుడు మనం తావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అత్త, గిత్త, చెత్త, దుత్త, నత్త, కొత్త, చిత్తు, దత్తు, మత్తు, సత్తు, హత్తు, అత్తి, కత్తి, నత్తి, పత్తి, రత్తి, సుత్తి, గుత్తి. ఇప్పుడు మనం దావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. దాకు దావత్తిస్తే ధా, దాకు దావత్తిస్తే ధా, దీకు దావత్తిస్తే ధీ, దూకు దావత్తిస్తే ధూ, దూకు దావత్తిస్తే ధూ, దేకు దావత్తిస్తే ధే, దేకు దావత్తిస్తే ధే, దోకు దావత్తిస్తే ధో, గాకు దావత్తిస్తే గ్దా, రాకు దావత్తిస్తే ర్దా, లాకు దావత్తిస్తే ల్దా. ఇప్పుడు మనం దావత్తుతో కొన్ని పదాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. గద్ద, గార్ధభము, అద్ధము, మధ్యల, శుద్ధము, ముగ్ధ. పెద్దల మాట చద్ది మూట, చదువురాని మొద్దు, కదలలేని ఎద్దు, చెవికి ఉండు దుద్దు, వంటిని బాగా రుద్దు,
అక్షరాలు దిద్దు అందరికీ ముద్దు. ఇప్పుడు మనం దావతుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. మద్ది, మిద్దె, ముద్ద, ముద్దు, మద్దెల, అద్దె, కద్దు, పద్దు, వద్దు, సద్దు, అద్ది, చద్ది, తద్ది, మద్ది. ఇప్పుడు మనం నావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. నాకు నావత్తిస్తే నా, నీకు నావత్తిస్తే నీ, నీకు నావత్తిస్తే నీ, నూకు నావత్తిస్తే ను, నూకు నావత్తిస్తే నూ, నేకు నావత్తిస్తే నే, నేకు నావత్తిస్తే నే, నోకు నావత్తిస్తే నో, కాకు నావత్తిస్తే క్నా, గాకు నావత్తిస్తే గ్నా, టాకు నావత్తిస్తే ట్నా, తాకు నావత్తిస్తే త్నా, పాకు నావత్తిస్తే ప్నా, సాకు నావత్తిస్తే స్నా. ఇప్పుడు మనం నావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. సన్నాయి, కన్ను, గిన్నె, రత్నం. అన్నం సున్నం తెలుపు, వెన్నపూస తెలుపు, సన్నజాజి తెలుపు, వెన్నెల వెలుగు తెలుపు. ఇప్పుడు మనం నావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అన్నెము, పున్నెము, ఉన్నా, గున్నా, పొన్నా, మొన్న, గిన్నె, వన్నె, జున్ను, దున్ను, కన్నా, సన్నా, ఎన్ను, పిన్ను, చిన్నారి, పొన్నారి. ఇప్పుడు మనం వారములు నేర్చుకుందాం. ఆదివారము పుట్టిన బాలుడు అద్భుతంగా చదువుతాడు. సోమవారం పుట్టిన బాలుడు సత్యమునే పలుకుతాడు. మంగళవారము పుట్టిన బాలుడు మంచి పనులు చేస్తాడు. బుధవారము పుట్టిన బాలుడు బుద్ధిమంతుడై ఉంటాడు. గురువారము పుట్టిన బాలుడు పరోపకారం చేస్తాడు. శుక్రవారం పుట్టిన బాలుడు సహనం కలిగి ఉంటాడు. శనివారం పుట్టిన బాలుడు శాంతముగా ఉంటాడు. ఇప్పుడు మనం పావతుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. పాకు పావతిస్తే ఫా, పీకు పావతిస్తే ఫీ, పీకు పావతిస్తే ఫీ, పూకు పావతిస్తే ఫూ, పేకు పావతిస్తే ఫే, పోకు పావతిస్తే ఫో, టాకు పావతిస్తే పా, తాకు పావతిస్తే పా, రాకు పావతిస్తే
ర్పా. లాకు పావతిస్తే ల్పా. సాకు పావతిస్తే స్పా. ఇప్పుడు మనం పావతుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. కప్ప, సర్పం, బొప్పాయి, పుష్పం, సెల్ఫ్, స్ఫూర్తి. వరిగింజలలో తప్పలు, వాన నీటిలో కప్పలు, కనులకుండు రెప్పలు, నది నీటిలోన తెప్పలు, చేయాలెప్పుడు ఒప్పులు, పొందాలందరి మెప్పులు. ఇప్పుడు మనం పావతుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అప్ప, కప్ప, తప్ప, పప్ప, రప్ప, లప్ప, అప్పు, కప్పు, తప్పు, నప్పు, పప్పు, చెప్పు, దెప్పు, మెప్పు. ఇప్పుడు మనం బావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. బాకు బావతిస్తే భా. బీకు బావతిస్తే భీ. బూకు బావతిస్తే భూ. బేకు బావతిస్తే భే. బోకు బావతిస్తే భో. కాకు బావతిస్తే క్బా. రాకు బావతిస్తే ర్బా. లాకు బావతిస్తే ల్బా. ఇప్పుడు మనం బావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. అబ్బాయి, మబ్బు, కొబ్బరి, కర్బూజా, గర్భగుడి, దుర్భిణి. ఆకాశంలో మబ్బు, అందానికి సబ్బు. రోటిలోన రుబ్బు, చేలో గడ్డి దుబ్బు. ముగ్గు మీద గొబ్బి, మంచిగా మెలుగు అబ్బి. ఇప్పుడు మనం బావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అబ్బు, గబ్బు, జబ్బు, డబ్బు, మబ్బు. ఇప్పుడు మనం మావత్తుతో కొన్ని అక్షరాలు ఎలా పలకాలో తెలుసుకుందాం. మాకు మావత్తిస్తే మా. మీకు మావత్తిస్తే మీ. మూకు మావత్తిస్తే మూ. మేకు మావత్తిస్తే మే. మోకు మావత్తిస్తే మో. క్షాకు మావత్తిస్తే క్ష్మా. తాకు మావత్తిస్తే త్మా. దాకు మావత్తిస్తే ద్మా. నాకు మావత్తిస్తే న్మా. పాకు మావత్తిస్తే మా. రాకు మావత్తిస్తే ర్మా. లాకు మావత్తిస్తే ల్మా. సాకు మావత్తిస్తే స్మా. శాకు మావత్తిస్తే స్మా. ఇప్పుడు మనం మావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. అమ్మాయి, పద్మము, బొమ్మ, లక్ష్మి,
అమ్మ నాకు బొమ్మ అందాల పూల కొమ్మ కరివేపాకు రెమ్మ కంటిని నీటి చెమ్మ ఎద్దుకు రెండు కొమ్ములు మనకి సుగుణాలే సొమ్ములు. ఇప్పుడు మనం మావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. జమ్మ తమ్మ అమ్మ కమ్మ గుమ్మ తుమ్మ అమ్ము కమ్ము రమ్ము వమ్ము కొమ్ము రొమ్ము ఉమ్ము కొమ్ము తుమ్మెద తెమ్మెర కుమ్మరి కమ్మరి దుమ్ము తుమ్ము. ఇప్పుడు మనం యావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. యాకు యావత్తిస్తే యా, ఈకు యావత్తిస్తే ఈ, కాకు యావత్తిస్తే క్యా, గాకు యావత్తిస్తే గ్యా, జాకు యావత్తిస్తే జ్యా, టాకు యావత్తిస్తే ట్యా, తాకు యావత్తిస్తే త్యా, దాకు యావత్తిస్తే ద్యా, నాకు యావత్తిస్తే న్యా, పాకు యావత్తిస్తే ప్యా, బాకు యావత్తిస్తే బ్యా, మాకు యావత్తిస్తే మ్యా, రాకు యావత్తిస్తే రియా, లాకు యావత్తిస్తే ల్యా, వాకు యావత్తిస్తే వ్యా, శాకు యావత్తిస్తే స్యా, సాకు యావత్తిస్తే స్యా, హాకు యావత్తిస్తే హ్యా. ఇప్పుడు మనం యావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. ఉయ్యాల, వెయ్యి, చెయ్యి, ఉపాధ్యాయుడు, పొలం పనిలో అయ్యా, నీటిలోన రొయ్య, పడవ కోసం కొయ్య, పడక కోసం సెయ్య, వంటకు పొయ్యి, రుచికి నెయ్యి, చెప్పకు వెయ్యి, మంచిని చెయ్యి. ఇప్పుడు మనం యావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అయ్యా, కొయ్య, పెయ్య, రొయ్య, సెయ్య, కయ్య, గొయ్యి, చెయ్యి, నెయ్యి, పొయ్యి, వెయ్యి, నుయ్యి. ఇప్పుడు మనం ఏ గడప మేలు అనే పాఠం నేర్చుకుందాం. గడపలన్నిటిలోన ఏ గడప మేలు, మహాలచ్చి నర్తించు మా గడప మేలు, అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, అతిథులందరూ చేరు మా అరుగు మేలు, వీధులన్నిటిలోన ఏ వీధి మేలు, తగువులే లేని మా వీధి మేలు, వాడలన్నిటిలోన ఏ వాడ మేలు, ఉన్నవారమంతా కలిసున్న మా వాడ మేలు, ఊళ్ళన్నిటిలోన ఏ ఊరు మేలు,
పాడి పంటలు ఉన్న మా ఊరు మేలు. గురువులందరిలోన ఏ గురువు మేలు. వేదసారము తెలుపు మా గురువు మేలు. ఇప్పుడు మనం రావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. కాకు రావత్తిస్తే క్రా. గాకు రావత్తిస్తే గ్రా. జాకు రావత్తిస్తే జ్రా. డాకు రావత్తిస్తే డ్రా. తాకు రావత్తిస్తే త్రా. దాకు రావత్తిస్తే ద్రా. పాకు రావత్తిస్తే ప్రా. బాకు రావత్తిస్తే బ్రా. మాకు రావత్తిస్తే మ్రా. వాకు రావత్తిస్తే వ్రా. శాకు రావత్తిస్తే స్రా. సాకు రావత్తిస్తే స్రా. హాకు రావత్తిస్తే హ్రా. ఇప్పుడు మనం రావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. చక్రము, చంద్రుడు, గుర్రము, బర్రె. నా బండికి 2 చక్రాలు, నాకున్నవి 2 నేత్రాలు. తెలుసుకోటానికి యాత్రలు, ఆరోగ్యానికి మాత్రలు. ఆగ్రహమంటే కోపము, మనము ఉండే భూమి ఒక గ్రహము. ఇప్పుడు మనం రావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. పర్ర, కర్ర, బర్రె, గొర్రె, ప్రాత, వ్రాత, చిత్ర, మిత్ర, ప్రాస, త్రాసు, ముద్ర, రుద్ర, మంత్రము, యంత్రము. ఇప్పుడు మనం లావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. లాకు లావత్తిస్తే లా. లీకు లావత్తిస్తే లీ. లూకు లావత్తిస్తే లు. లేకు లావత్తిస్తే లే. లోకు లావత్తిస్తే లో. కాకు లావత్తిస్తే క్లా. గాకు లావత్తిస్తే గ్లా. తాకు లావత్తిస్తే త్లా. టాకు లావత్తిస్తే ట్లా. సాకు లావత్తిస్తే స్లా. మాకు లావత్తిస్తే మ్లా. పాకు లావత్తిస్తే ప్లా. రాకు లావత్తిస్తే ర్లా. సాకు లావత్తిస్తే స్లా. హాకు లావత్తిస్తే హ్లా. ఇప్పుడు మనం లావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. విల్లు, పిల్లి, పళ్ళు, బిళ్ళ. బుల్లి పువ్వు, రెల్లు పువ్వు, తెల్లన. తెల్లని చందమామ, అల్లన. గోడను పాకేది బల్లి, మ్యావ్ మ్యావ్ అనేది పిల్లి. బాణము వేయ విల్లు, బాధ పెట్టు ముళ్ళు. తలుపుకు గొళ్ళెం, తినటానికి పళ్ళెం.
ఇప్పుడు మనం లావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అల్లా, కల్లా, చెల్లా, నల్లా, బల్లా, అల్లు, కల్లు, చెల్లు, జల్లు, ముల్లు, కళ్ళు, గళ్ళు, దళ్ళు. ఇప్పుడు మనం వావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. వాకు వావత్తిస్తే వా, వీకు వావత్తిస్తే వి, ఊకు వావత్తిస్తే వు, వేకు వావత్తిస్తే వే, ఓకు వావత్తిస్తే వో, కాకు వావత్తిస్తే క్వా, గాకు వావత్తిస్తే గ్వా, జాకు వావత్తిస్తే జ్వా, టాకు వావత్తిస్తే ట్వా, చాకు వావత్తిస్తే చ్వా, డాకు వావత్తిస్తే డ్వా, తాకు వావత్తిస్తే త్వా, దాకు వావత్తిస్తే ద్వా, రాకు వావత్తిస్తే ర్వా, లాకు వావత్తిస్తే ల్వా, శాకు వావత్తిస్తే స్వా, సాకు వావత్తిస్తే స్వా, హాకు వావత్తిస్తే హ్వా. ఇప్పుడు మనం వావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. పువ్వు, దువ్వెన, ద్వారం, సరస్వతి, ఆటకు గవ్వ, కాలికి మువ్వ, కొలతకు తవ్వ, గూటికి గువ్వ, వేడికి నువ్వు, పూజకి పువ్వు. ఇప్పుడు మనం వావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అవ్వ, గవ్వ, తవ్వ, రవ్వ, అవ్వాయి, తువ్వాయి, సువ్వాయి. ఇప్పుడు మనం శావత్తుతో షావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. ప్రదర్శనశాల, దూరదర్శిని, వర్షం, కర్షకుడు. దేవుడిని దర్శించాలి, వస్తువులను ప్రదర్శించాలి, నమ్మకమిచ్చు నిదర్శనము, మనము అవ్వాలి ఆదర్శము, వర్షాన తడవాలి, హర్షాన నిండాలి, కర్షకుడై వెలగాలి. ఇప్పుడు మనం సావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. సాకు సావత్తిస్తే సా, సీకు సావత్తిస్తే సి, సూకు సావత్తిస్తే సు, తాకు సావత్తిస్తే సా, రాకు సావత్తిస్తే ర్సా. ఇప్పుడు మనం సావత్తుతో కొన్ని పదాలు తెలుసుకుందాం. శిరస్సు, ధనుస్సు, సరస్సు, ఉషస్సు. నాది చాలా చిన్న వయస్సు, నాది చాలా మంచి మనస్సు, రాముడు విరిచే శివధనుస్సు, తలకు ఇంకో పేరు
శిరస్సు. మా ఊరి పక్క చిలుక సరస్సు. మేము రోజు చూస్తాము ఉషస్సు. ఇప్పుడు మనం సావత్తుతో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. తుస్సు, బుస్సు, కస్సు, బస్సు, లస్సి, పుస్సి, బుస్సి, గుస్సా. ఇప్పుడు మనం హావత్తుతో కొన్ని అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం. రాకు హావత్తిస్తే ర్హా, లాకు హావత్తిస్తే ల్హా. ఇప్పుడు మనం హావత్తుతో కొన్ని పదాలు నేర్చుకుందాం. బర్హి, కల్హణుడు. కల్హణుడు ఒక కవి. బర్హి అంటే నెమలి. మనిషికి ఉండాలి అర్హత. కలువ పూలహారం కల్హారం. చెన్నాపట్నం చెరుకు ముక్క, నీకో ముక్క నాకో ముక్క. కొండాపల్లి కొయ్యా బొమ్మ, నీకో బొమ్మ నాకో బొమ్మ. నక్కాపల్లి లక్కా పిడతలు, నీకో పిడత నాకో పిడత. నిర్మలపట్నం బొమ్మల పలకలు, నీకో పలక నాకో పలక. బంగినపల్లి మామిడి పండు, నీకో పండు నాకో పండు. ఇస్తానుండు తెచ్చేదాకా, చూస్తూ ఉండు ఇచ్చేదాకా. ఇప్పుడు మనం ఒత్తుల గురించి నేర్చుకుందాం. ఒక అక్షరము క్రింద అదే అక్షరము యొక్క ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరము అని అంటారు. ఒక అక్షరము క్రింద వేరొక అక్షరము యొక్క ఒత్తు చేరితే దానిని సంయుక్తాక్షరము అని అంటారు. ఒక అక్షరము క్రింద ఒకటి కన్నా ఎక్కువగా 2, 3 అక్షరాల ఒత్తులు చేరితే దానిని సంశ్లేషాక్షరము అని అంటారు. ఇప్పుడు మనం కొన్ని ప్రాసవాక్యాలు నేర్చుకుందాం. గొప్ప చెప్పబోకు, మాట తప్పబోకు. కట్టులేని నోరు, గట్టులేని ఏరు. వాదులాడ తప్పు, చెడు స్నేహం ముప్పు. అప్పు చేయవద్దు, తగని అల్లరి చేయవద్దు. కళ్ళలాడవద్దు, గిల్లి కజ్జాలొద్దు. 1, 2 లెక్కలు, ఓనమాలే బుక్కులు. ఇప్పుడు మనం వినాయకుడు గురించి తెలుసుకుందాం. మనం ఏ పనిని మొదలుపెట్టినా మొదటి పూజ అందుకునేది వినాయకుడు. వినాయకుడి తల్లి పేరు పార్వతి, తండ్రి పేరు శివుడు. వినాయకుడి ముఖం ఏనుగు ముఖంలాగా ఉంటుంది. అందుకే వినాయకుడిని గజాననుడు అని అంటాము. ఇంకా వినాయకుడికి గణపతి, లంబోదరుడు, విఘ్నాధిపతి వంటి చాలా పేర్లు ఉన్నాయి. భాద్రపద శుద్ధ చవితి నాడు మట్టితో వినాయకుడి బొమ్మను చేసి దానిని నేరేడు, మారేడు వంటి 21 రకముల ఆకులతో పూజిస్తాము. ఆ ఆకులనే పత్రి అని అంటాము. ఇంకా కలువ, చెంగలువ వంటి పూలతోనూ వినాయకుడిని పూజిస్తాము. ఈ పూజలో వినాయకుడి పైన పాల వెల్లిని కడతాము. ఆయనకు ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లతో పాటు వడపప్పు, ముద్దపప్పు, పాయసాలను నైవేద్యముగా పెడతాము. ఎలుక మీద తిరిగే వినాయకుడి దయ ఉంటే
అనుకున్న పని జరుగుతుందని, బాగా చదువు వస్తుందని, శుభములు కలుగుతాయని మనందరి నమ్మకము. బోబొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య, కమ్మని నెయ్యయ్య కందిపప్పయ్య, పేరినా నెయ్యయ్య పెసరపప్పయ్య, ఎలుక వాహమును ఎక్కిరావయ్య, ఉండ్రాళ్ళ మీదకి దండుబోవయ్య. ఇప్పుడు మనం ఏం చేయాలి అనే పాఠం నేర్చుకుందాం. పొద్దున నిద్దుర లేవాలి, శుద్ధిగా పళ్ళను తోమాలి, చక్కగా స్నానం చేయాలి, ఉతికిన దుస్తులు వేయాలి, తలను నున్నగా దువ్వాలి, భక్తితో దేవుని మొక్కాలి, బలమగు తిండిని తినాలి, స్వచ్ఛమైన నీటిని తాగాలి, ఆటలు బాగా ఆడాలి, బడికి వేళకు పోవాలి, శ్రద్ధగా పాఠాలు చదవాలి, కొత్త పదాలు నేర్వాలి, విజ్ఞానమునే పొందాలి, అందరితో కలిసుండాలి, అందరి మంచిని కోరాలి, తగిన సాయము చేయాలి, మితము హితముగా పలకాలి, ఎక్కువ పనినే చేయాలి, అనుకున్నది సాధించాలి. ఇప్పుడు నేనెవరిని అనే పాఠం నేర్చుకుందాం. హలమును నేను పట్టెదను, పొలమును బాగా దున్నెదను, సేద్యము చక్కగా చేసెదను, పంటలు బాగా పండించెదను. నేనెవరిని? రైతు. ఈత తాటాకులు తెచ్చెదను, వెదురు బద్దలు తెచ్చెదను, చేపలు చేటలు అల్లెదను, అందరి మెప్పు పొందెదను. నేనెవరిని? మేదరి. కలమును చేత పట్టెదను, కమ్మని కావ్యం వ్రాసెదను, తీయని ఊహలు తెలిపెదను, ఆహా తేట తెలుగనిపించెదను. నేనెవరిని? కవి. మట్టిని నీటను తొక్కెదను, మెత్త మెత్తగా మార్చెదను, చేతుల చక్రం తిప్పెదను, కడవలు కుండలు చేసెదను. నేనెవరిని? కుమ్మరి. రంపము నేను తెచ్చెదను, చెక్కను చక్కగా కోసెదను, చక్కని నగిషి చెక్కెదను, బల్ల బీరువాలు చేసెదను. నేనెవరిని? వడ్రంగి. వడికిన దారం తెచ్చెదను, మగ్గానికి దానిని కూర్చెదను, పడుగు పేకగా వేసెదను, బట్టలు నేను నేసెదను. నేనెవరిని? సాలె. మురికి బట్టలు తెచ్చెదను, నీటను నానబెట్టెదను, మురికి పోవగా ఉతికెదను. నేనెవరిని? చాకలి. ఇప్పుడు మరొక కథను నేర్చుకుందాం. ఒక చాకలివాడి దగ్గర ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. కుక్క చాకలివాడి ఇంటికి కాపలా కాసేది. గాడిద చాకలి ఉతికిన బట్టలను మోసేది. ఒకనాడు చాకలి ఇంటికి దొంగలు వచ్చారు. వారిని చూచి కూడా కుక్క అరవలేదు. నిద్రపోయే చాకలిని నిద్రలేపాలని గాడిద అనుకుంది. అందుకని కుక్కకు బదులు తాను అరవటం మొదలుపెట్టింది. దొంగలు పారిపోయారు. గాడిద అరుపులు విన్న చాకలి నిద్రలేచాడు. అతనికి అక్కడ ఎవరూ కనపడలేదు. కోపంతో గాడిదను కర్రతో బాగా కొట్టాడు. ఎవరి పని వారు చేయాలి కానీ ఒకరి పని
ఇంకొకరు చేయరాదని తెలిసిందా? ఇప్పుడు మనం దిక్కుల గురించి తెలుసుకుందాం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనే మాటలు మీరెప్పుడైనా విన్నారా? ఈ దిక్కు అనే పదముతో తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అనే 4 దిక్కులు ఉన్నాయి. ఉదయమున సూర్యుడు నేలలో నుండి పైకి వస్తున్నట్టు కనబడే దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు నేలలోకి వెళ్ళిపోతున్నట్టు లేదా కనబడకుండా పోయే దిక్కు పడమర. సూర్యుడికి ఎదురుగా మనం నిలబడినప్పుడు మన ఎడమ చేతి వైపు ఉండే దిక్కు పేరు ఉత్తరం, కుడి చేతి వైపు ఉండే దిక్కు పేరు దక్షిణం. మన దేశము పేరు భారతదేశము. మన దేశానికి హిందూ దేశము, భరతవర్షము, భరతఖండము అనే పేర్లు కూడా ఉన్నాయి. మన దేశానికి తూర్పు దిక్కున బంగాళాఖాతము అనే పేరు గల సముద్రము ఉంది. పడమటి దిక్కున అరేబియా సముద్రము ఉంది. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతములు ఉన్నవి. దక్షిణపు దిక్కున హిందూ మహాసముద్రము ఉంది. అవి అన్నీ మన దేశానికి ఎల్లలుగా ఉన్నవి. ఇప్పుడు మనం ఆవు గురించి తెలుసుకుందాం. ఆవు మనము పెంచుకునే జంతువు. దీనికి గోవు, ధేనువు, ఉష, కళ్యాణి వంటి చాలా పేర్లు ఉన్నాయి. ఆవు తెలుపు, నలుపు, ఎరుపు రంగులలో ఉంటుంది. ఆవు 4 కాళ్లతో, తోకతో, 2 చెవులతో, 2 కొమ్ములతో, 2 కళ్ళతో ఉంటుంది. ఆవు గడ్డి, తౌడు తింటుంది, కుడితి త్రాగుతుంది. ఆవు పాలు ఇస్తుంది. పాలిచ్చే ఆవును పాడి ఆవు అని అంటారు. ఆవు పాలు పిల్లలకు, రోగులకు బలమునిస్తాయి. ఆవు పాలతో పెరుగు, వెన్న, నెయ్యి, మిఠాయిలు తయారు చేస్తారు. వంట చెరుకుగా, ఎరువుగా ఆవు పేడ, మందుగా ఆవు మూత్రం పనికొస్తుంది. కొత్త ఇంటిలోకి వెళ్ళేవారు ఇంటిలోకి ముందుగా ఆవును తీసుకెళతారు. ఇది వరకు రోజులలో ఆవులు ఎక్కువగా కలవారినే ధనవంతులు అనేవారు. ఇంత ఉపయోగకరమైన ఆవు దాదాపు 25 సంవత్సరాలు జీవిస్తుంది. ఆవును గోమాత అని హిందువులు పూజిస్తారు. ఇప్పుడు మనం పిల్లకాకి అనే కథ గురించి తెలుసుకుందాం. గలగలా పారే నది ఒడ్డున ఒక రావి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకొని తన 3 పిల్లలతో చాలా సంతోషంగా ఉండేది. కాకి ప్రతిరోజు బయటకు వెళ్ళి తన పిల్లలకు తిండి తెచ్చి పెట్టేది. ఒకరోజు కాకి తిండి కోసం బయటకు వెళ్ళి తన గూటికి తిరిగి వచ్చినప్పుడు తన పిల్ల ఒకటి గూటిలో నుండి తల బయటకు పెట్టి చూస్తూ ఉండటం కాకి గమనించింది. ఇలా నీవు ఇంకెప్పుడూ బయటకు చూడకూడదు, ఎందుకంటే పొరపాటున నీవు క్రింద పడిపోవచ్చు లేదా ఎవరైనా నిన్ను ఎత్తుకుపోవచ్చు అని తన పిల్లతో అన్నది. తల్లి కాకి మాటలు వినని ఆ పిల్లకాకి తల్లి కాకి ఆహారం కోసం బయటకు వెళ్ళగానే గూటిలో నుండి బయటకు చూస్తూ పట్టు తప్పి నదిలో పడి కొట్టుకుపోయింది. పిల్లలు పెద్దలు చెప్పే మంచి మాటలను వినాలి, వినకపోతే ఆపదలు తప్పవు అని తెలిసింది కదా.